ప్రత్యేక హోదా కోసం పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ప్రస్తుతం విచారణ జరిగింది. 3 వారాలకు వాయిదా వేశారు, నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, ఇక్కడ కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. ఒక కాన్స్టిట్యూషనల్ ప్రశ్న లేవనెత్తారు. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా? ఒకప్పుడైతే జోక్యం చేసుకునేవి కావు, కానీ తర్వాత కాలంలో కొన్ని ఉత్తర్వులు అయితే ఇస్తున్నాయి. లైక్ త్వరగా బల నిరూపణ చేయాలి, త్వరగా తేల్చాలన్నట్టు. అట్లా తేల్చమన్నప్పుడు తేల్చకుండా ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీలో గతంలో చంద్రబాబు గారు 23 మందిని తీసుకున్నప్పుడు, అలాగే కేసీఆర్ 10 మందిని 15 మందిని తీసుకున్నప్పుడు ఏం తేల్చలేదు, కోర్టులు ఏం చేయలే. అట్లాగే చివరికి ఈలోపు 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు గడిచిపోతాయా? కానీ ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కాన్స్టిట్యూషన్లో అయితే ప్రతిపక్షానికి ఒక మీనింగ్ లేదు, అది ఖచ్చితం. కాన్స్టిట్యూషన్ ఎక్కడా పేర్కోవాలి ప్రతిపక్షానికి ఎంతమంది ఉండాలని. కానీ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఒక విధానాన్ని రూపొందించారు, 10% సీట్లు ఉన్న వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తించాలన్నటువంటిది. ఆ లెక్కన ప్రకారమే ఇప్పటిదాకా దేశంలోని అన్ని అసెంబ్లీలు చేస్తూ ఉన్నాయి. కాదు అనేటటువంటి హక్కు ఎప్పుడు ఉంటుంది? స్పీకర్కి మాత్రమే ఉంటుంది. కోర్టు జోక్యం చేసుకుని దేశంలోని అన్నిటి వ్యవహారాల్లో అన్ని అసెంబ్లీల్లో కూడా ఎవరూ లేకపోతే ప్రతిపక్షం ఎవరో ఒక్కళ్ళే ఉంటే వాళ్ళనే గుర్తించాలి అని ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేయాలి. అక్కడ దాకా వెళ్తారా చూడాలి.